హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ బూట్స్ట్రాప్ ఇంట్రడక్షన్. సో బూట్స్ట్రాప్ ఇంట్రడక్షన్ అనేది ఈ సెషన్లో చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ బూట్స్ట్రాప్ అండ్ వాట్ ఈస్ ద బూట్స్ట్రాప్, అసలు బూట్స్ట్రాప్ ఎందుకు, అసలు బూట్స్ట్రాప్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, అండ్ బూట్స్ట్రాప్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ క్రియేటెడ్, అసలు బూట్స్ట్రాప్ ఎవరు క్రియేట్ చేశారు, అండ్ వై వీఆర్ యూజింగ్ బూట్స్ట్రాప్. సో అసలు మనం ఎందుకు బూట్స్ట్రాప్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఈ మెయిన్గా ఈ యొక్క 4 పాయింట్స్ కవర్ చేద్దాం. అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ షో యూ దట్ సో ఒక బూట్స్ట్రాప్ ఉన్న వెబ్సైట్ ఏ విధంగా ఉంటుంది, బూట్స్ట్రాప్ లేని వెబ్సైట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఓకే, సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ బూట్స్ట్రాప్ ఇంట్రడక్షన్ సెషన్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ బూట్స్ట్రాప్. సో అసలు బూట్స్ట్రాప్ అంటే ఏంటి? సో బూట్స్ట్రాప్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఇవన్నీ కూడా వస్తాయి. సో వీటన్నిటికి మనకి బూట్స్ట్రాప్ అనేది మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్, ఇది ఎందుకు మనం యూజ్ చేసుకుంటామంటే ఫర్ డెవలపింగ్ ఫాస్ట్ అండ్ ఈజియర్ రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్. సో ఇక బూట్స్ట్రాప్ అనేది మనం యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాం అంటే విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ఫాస్ట్గా అండ్ ఈజీగా ఒక రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ చేయాలి అంటే మనం బూట్స్ట్రాప్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇది మీకు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దిస్ ఈజ్ ద డెఫినేషన్. సో లేదు మాకు యూజర్ ఫ్రెండ్లీగా అండ్ ఈజీగా అండర్స్టాండబుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే బూట్స్ట్రాప్ ఈజ్ పాపులర్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ డెవలపింగ్ ఎ రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్. సో బూట్స్ట్రాప్ అనేది HTML అండ్ CSS జావాస్క్రిప్ట్కి ఒక పాపులర్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. సో దీన్ని మనం ఎందుకు యూజ్ చేసుకుంటామంటే ఫర్ డెవలపింగ్ ఏ రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్. సో ఒక రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ మనం డిజైన్ చేయడానికి బూట్స్ట్రాప్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇది అబ్సల్యూట్గా ఇట్స్ అ ఫ్రీ అండ్ ఇట్ ఈస్ అ ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, లేకపోతే ఓపెన్ సోర్స్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పొచ్చు. సో ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ టు డౌన్లోడ్ అండ్ యూజ్. ఓకే, సో బూట్స్ట్రాప్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఇన్స్టలేషన్ పార్ట్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ సెషన్లో చూపిస్తాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ బూట్స్ట్రాప్ అండ్ అది ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి ఇవన్నీ కూడా ఐ విల్ డిస్కస్ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. ఓకే, సో బూట్స్ట్రాప్ అనేది మనకి ఫ్రీ ఓపెన్ సోర్స్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ and it is absolutely free to download and use. Okay, so this is the important point. And coming to the next point, bootstrap anedi manam front end framework ani cheptunam. What is the meaning of framework? So framework అనేటప్పటికి ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ లైబ్రరీస్. ఓకే, సో ఒక కాంబినేషన్ ఆఫ్ లైబ్రరీస్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ రీడిజైనింగ్, రీపర్పస్ ఆ కోడ్ని, అంటే లైబ్రరీస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అ కోడ్. ఓకే, ఇట్స్ అ బంచ్ ఆఫ్ కోడ్. సో ఆ కోడ్ని మనం రీయూజ్ చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లైబ్రరీ అంటాం. సో ఈ యొక్క బూట్స్ట్రాప్ అనే ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్లో కూడా మనకి లైబ్రరీస్ ఉంటాయి. సో ఆ లైబ్రరీస్ అన్నీ కూడా ఏం కలిగి ఉంటాయంటే ఇట్ ఇంక్లూడ్స్ HTML అండ్ CSS బేస్డ్ డిజైన్ టెంప్లెట్స్. సో ఈ యొక్క HTML అండ్ CSS బేస్డ్ వెబ్ డిజైన్కి సంబంధించిన టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. సో ఈ టెంప్లెట్స్తో మనం ఏం చేస్తాం అంటే ఇట్ ఈజ్ యూజ్ ఫర్ క్రియేటింగ్ కామన్ యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్. సో ఈ యొక్క టెంప్లెట్స్ అన్నీ కూడా అంటే మనకి HTML కానీ లేకపోతే CSS బేస్డ్ డిజైన్ టెంప్లెట్స్ అన్నీ కూడా ఎందుకు మనకు ఉపయోగపడతాయంటే ఫర్ క్రియేటింగ్ కామన్ యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్. సో ఈ కామన్ యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్తున్నాం. సో ఈ యొక్క డిజైన్ టెంప్లెట్స్ అన్నీ కూడా అంటే ఐ మీన్ దట్ సో ఈ యొక్క బూట్స్ట్రాప్ అనే ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్లో ఉన్న లైబ్రరీస్తో మనం ఎండ్ ఆఫ్ ద డే వీ కెన్ క్రియేట్ ద యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయొచ్చు అని మనకు అర్థమైంది. సో వాట్ ఆర్ దోస్ కాంపోనెంట్స్, అసలు ఆ కాంపోనెంట్స్ ఏంటి? సో ఎటువంటి కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేయొచ్చు? జస్ట్ లైక్ వీ కెన్ క్రియేట్ ఫార్మ్స్, వీ కెన్ క్రియేట్ బటన్స్, we can create navigation bars, we can create drop downs, we can create alerts, we can create tabs, we can create carousels, we can create
accordions, we can create tooltips, we can create all those components that are available in the Bootstrap ani. So manaki Bootstrap lo we have a lot more components. ఆ components ni kuda నేను అఫీషియల్ వెబ్సైట్ లో చూపిస్తాను. సో ఈ వెబ్సైట్ లో ఉన్న అన్ని components ని కూడా మనం just like a ready-made purpose లో, so just in the snap of copying that code we can create all those components. Okay, so ఈ components అన్ని కూడా మనకి Bootstrap front end framework లో అంటే ఇట్స్ లైబ్రరీ ప్రొవైడింగ్ జస్ట్ లైక్ దట్. సో ఇన్స్టెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు, అంతేగాని మనం టైప్ చేసి క్రియేట్ చేసుకోవాల్సిన పని లేదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఇట్ ఇంక్లూడ్స్ HTML and CSS based design templates for creating common user interface components. సో జస్ట్ లైక్ ఇప్పుడు దాకా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు ఫార్మ్స్ కానీ, బటన్స్ కానీ, నావిగేషన్ బాక్స్, క్యారసెల్స్ ఎక్సెట్రా కాంపోనెంట్స్ అన్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, it can also use JavaScript plugins. సో మనకి Bootstrapలో maximum HTML CSS based plugins యూస్ చేసుకుంటాం, లేకపోతే ఆ యొక్క టెంప్లెట్స్ లేకపోతే ఆ యొక్క కాంపోనెంట్స్ మనం యూస్ చేసుకుంటాం. బట్ Bootstrap is also providing JavaScript plugins also. Okay, we can use those plugins also if it determines the requirement. సో మనకి Bootstrap ద్వారా మనం రిక్వైర్మెంట్ అనేది JavaScript plugins కూడా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే at that time we can use it. Okay, so coming to the next point, so Bootstrap also gives you the ability to easily create a responsive design. సో Bootstrap యూస్ చేసుకుని మనం ఒక రెస్పాన్సివ్ డిజైన్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ రెస్పాన్సివ్ డిజైన్ అని అనగానే వాట్ ఈజ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్? సో అసలు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏంటి అనేది మనకు డౌట్ వస్తుంది. సో రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఈజ్ అబౌట్ creating a website which automatically adjust themselves to look good in all devices from small phone to large desktop. సో ఇక్కడ మీకు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఇస్ నథింగ్ బట్ ఆఫ్ మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ కాగలగాలి. ఏ విధంగా అడ్జస్ట్ అవ్వాలంటే మీకు ఒక స్మాల్ ఫోన్లో చూసినా లేకపోతే ఒక పెద్ద లార్జ్ డెస్క్టాప్లో చూసినా ఆ యొక్క వెబ్సైట్ అనేది మనకి ఆబ్వియస్గా ఆ యొక్క వెబ్సైట్ అనేది మనకి రెస్పాన్సివ్గా ఉండాలి. అంటే ఇట్ కుడ్ బి అడ్జస్టబుల్ టు దట్ పర్టికులర్ డివైస్. అంటే ఆ పర్టికులర్ డివైస్కి అది రెస్పాన్సివ్గా, అంటే అది ఆ పర్టికులర్ డివైస్కి అడ్జస్టబుల్గా, లేకపోతే ఆ యొక్క పర్టికులర్ డివైస్కి అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యేటట్టు ఉండాలి. అంటే యూజర్కి రీడబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ లుక్ అండ్ ఫీల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇట్ డజంట్ చేంజెస్. సో కట్ అయిపోయినట్టు, లేకపోతే కొన్ని పారాగ్రాఫ్ ఎగిరిపోయినట్టు, లేకపోతే ఆ యొక్క లుక్ అండ్ ఫీల్ లేకపోతే లేఅవుట్స్ అన్ని మారిపోయినట్టు ఆ విధంగా ఉండకూడదు. ఆబ్వియస్గా మనకి లార్జ్ డెస్క్టాప్స్లో ఇట్ కుడ్ బి ఓకే, సో ఫైన్, నీట్గా కనబడుతుంది. కాకపోతే మనకి స్మాల్ ఫోన్స్లో కానీ, ట్యాబ్లెట్స్లో కానీ, లేకపోతే ఫోన్స్లో కూడా దాని యొక్క రెస్పాన్సివ్నెస్ అనేది అది కోల్పోకూడదు అనమాట. ఓకే, సో అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వాలి to that particular device. So that concept is nothing but of responsive web design antam. Okay, so Bootstrap provides that is the ultimate usage, that is the ultimate purpose of using Bootstrap in our application. Okay, so మన యొక్క అప్లికేషన్ని యూజర్ ఫ్రెండ్లీ, లేకపోతే ఆల్రెడీ మనం ఫస్ట్ స్టార్టింగ్లోని డెఫినేషన్లో చెప్పుకున్నాం. సో Bootstrap ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ ఏ రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్. సో మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ మనం క్రియేట్ చేసుకోవడానికి, అంటే రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ని మనం క్రియేట్ చేసుకోవడానికి Bootstrap అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో నౌ మూవింగ్ టు ద హిస్టరీ ఆఫ్ ద Bootstrap. సో ఒకసారి Bootstrap అసలు ఏ విధంగా క్రియేట్ చేశారు, ఎక్కడ క్రియేట్ చేశారు అనేది ఒకసారి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో వి డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్, బట్ just for sake of a little bit of introduction ఒకసారి చూద్దాం. సో Bootstrap was developed by Mark Ott and జోకబ్ టొరంటన్ అట్ ద ట్విట్టర్. సో వీళ్ళిద్దరూ కూడా ట్విట్టర్లో ఈ యొక్క Bootstrap అనేది డెవలప్ చేయడం జరిగిందండి. అండ్ ఇట్ వాజ్ రిలీజ్డ్ యాజ్ అన్ ఓపెన్ సోర్స్ ప్రొడక్ట్ ఇన్ ఆగస్ట్ 2011 ఆన్ GitHub. సో ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్రొడక్ట్ కింద ఆగస్ట్ 2011లో GitHubలో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇన్ 2014 జూన్ కల్లా Bootstrap అనేది నెంబర్ 1 ప్రాజెక్ట్ ఆన్ GitHub. సో Bootstrap అనేది జూన్ 2014 కల్లా GitHubలో నెంబర్ 1 ప్రాజెక్ట్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ద Bootstrap. అండ్ కమింగ్ టు ద పర్పస్, అంటే వై వీఆర్ యూజింగ్ Bootstrap, అసలు Bootstrap అనేది మనం ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూస్. సో ఇది యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎనీబడి హ్యావింగ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ HTML and CSS కెన్
యూజ్ ద బూస్ట్రాప్. సో మీకు HTML కానీ CSS నాలెడ్జ్ ఉంటే మనం బూస్ట్రాప్ అనేది ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, ఇట్ ఫెసిలిటేట్స్ యూజర్ టు డెవలప్ ఏ రెస్పాన్సివ్ వెబ్సైట్. సో దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్గా మనం చెప్పుకుంటున్నాం. కాకపోతే మెయిన్ పాయింట్ వచ్చేసి ఇది, మనం బూస్ట్రాప్ యూజ్ చేసుకుని ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ని డెవలప్ చేయొచ్చు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ కంపాటబుల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్రౌజర్స్, జస్ట్ లైక్ క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, సఫారీ కానీ అండ్ ఒపెరా కానీ. సో ఇలా మెనీ మోర్ బ్రౌజర్స్లో మనకి ఇట్ కుడ్ బి ప్రొవైడ్ ద కంపాటబిలిటీ. అంటే మీరు డెవలప్ చేసిన వెబ్సైట్ అనేది మీరు బూస్ట్రాప్ యూస్ చేసుకుంటే దాని యొక్క ఫీచర్స్ కానీ, దాని యొక్క లైబ్రరీస్ కానీ, దాని యొక్క కాంపోనెంట్స్ కానీ మీకు ఇవన్నీ బ్రౌజర్స్లో కూడా ఒకే విధంగా కనబడుతుంది. దట్ ఈస్ ద కంపాటబిలిటీ ఆఫ్ ద బ్రౌజర్స్. ఓకే, సో బూస్ట్రాప్ ప్రొవైడ్స్ ద కంపాటబిలిటీ ఆన్ ద మోస్ట్ ఆఫ్ ద బ్రౌజర్స్, జస్ట్ లైక్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ, ఒపెరా, ఇవన్నిటిలో కూడా, ఈ బ్రౌజర్స్ అన్నిటిలో కూడా బూస్ట్రాప్ అనేది కంపాటబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద what is Bootstrap, history of Bootstrap, why we are using Bootstrap. Okay, so this is what I just want to explain till now. Right now we are going to see a website with Bootstrap and a website without Bootstrap. So Bootstrap యూజ్ చేస్తే రెస్పాన్సివ్నెస్ ఉంటే ఒక వెబ్సైట్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ బూస్ట్రాప్ లేదు, ఎటువంటి రెస్పాన్సివ్నెస్ లేదు అనుకుంటే అలాంటప్పుడు ఒక వెబ్సైట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో జస్ట్ వన్ బ్యాక్ టు ద గూగుల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్. సో నేను జస్ట్ సింపుల్గా ఇక్కడ టైప్ చేస్తున్నాను, నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్. ఎందుకోసమంటే ఇప్పుడు మనకి ఏదో ఒక వెబ్సైట్ నేను జస్ట్ దాన్ని సెర్చ్ అవుట్ చేయాలంటే చాలా కష్టం, అందుకోసం నేను గూగుల్లో టైప్ చేసేసాను. సో దిస్ ఈజ్ ద నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అని వచ్చింది. సో దీన్ని క్లిక్ చేయండి. యా, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ మీకు నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ జస్ట్ వాంట్ మేక్ ఇట్, సో మీకు మినిమైజ్ చేసినప్పుడు చూడండి, ఐ జస్ట్ వాంట్ మేక్ దట్ మినిమైజ్. యా, సో ఇప్పుడు రైట్ నౌ ఇట్స్ ఓకే, ఇట్స్ లుకింగ్ పర్ఫెక్ట్. కాకపోతే ఐ జస్ట్ వాంట్ మేక్, యా, సో రైట్ నౌ ఇట్స్ లుకింగ్ పర్ఫెక్ట్. సో నౌ ఐ జస్ట్ వాంట్ మేక్ ఇట్ మినిమైజ్. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మినిమైజ్ చేస్తున్నాను. సో మినిమైజ్ చేసినప్పుడు చూడండి, సో మీకు కంటెంట్ అనేది ఇట్స్ గోయింగ్ కట్. సో కంప్లీట్గా మీకు కట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంటెంట్ మీరు ఇదే వెబ్సైట్ని కానీ మీరు మొబైల్లో చూస్తే సో ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కట్ అయిపోయింది. ఒకవేళ మీరు చదవాలి అనుకుంటే యూ జస్ట్ డ్రాగ్ ద మౌస్ అనేది ఈ విధంగా స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. అదే మొబైల్లో అయితే మనకి మౌస్ కాదు కాబట్టి మనం అత్తమాలి టచ్ చేసి పక్కకి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ హ్యాస్ టు బి వెరీ యూజ్డ్ at the left scroll and vertical scroll. అంటే హారిజెంటల్ స్క్రోల్ అండ్ వెర్టికల్ స్క్రోల్ ఈ రెండు కూడా మనం ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది ఫర్ ద నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్. సో కంటెంట్ కూడా మనకి కట్ అయిపోతుంది. అంటే అసలు ఇటు పక్క మనకి ఇవన్నీ యాక్సెసిబిలిటీ టాపిక్స్ ఇవేవో ఉన్నాయని కూడా మనకు తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు హారిజెంటల్ స్క్రోల్ చేసినప్పుడే తెలుస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్. ఓకే, సో జస్ట్ మూవ్ టు ద రెస్పాన్సివ్ వెబ్సైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ తీసుకోండి. సో జస్ట్ క్లిక్ ఎంటర్. సో మనం తెలుగు టెక్స్టప్స్ తీసుకున్నాం. సో ఓకే, సో ఇది మనం ఒక డెస్క్టాప్లో చూస్తున్నప్పుడు ఈ విధంగా అపీరెన్స్ ఉంది. ఇది అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం సో ఇది మనకి రెస్పాన్సివ్నెస్ ఉందా లేదా అనేది మనం జస్ట్ ఇక్కడ మనం సో ఈ విధంగా డ్రాగ్ చేస్తుంటేనే మనకి తెలిసిపోతుంది. సో ఇది మనకి ట్యాబ్లెట్ వర్షన్. సో ట్యాబ్లెట్ వర్షన్లో మన వెబ్సైట్ ఈ విధంగా కనబడుతుంది. సో అదే మీరు మొబైల్ వర్షన్ తీసుకున్నారనుకోండి, సో ఈ విధంగా కనబడుతుంది. ఓకే, సో అబ్సల్యూట్గా ఈ విధంగా కనబడుతుంది, అంటే ఇంతే కనబడుతుంది. మీరు మొబైల్లో మన వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, ఇంతే కనబడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద రెస్పాన్సివ్ డిజైన్. సో రెస్పాన్సివ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి ఐకాన్స్ ఇవన్నీ కూడా ఏది మిస్ అవ్వకుండా ఐకాన్స్ కూడా నీట్గా టూల్ టిప్ అంటే ఇదే. సో టూల్ టిప్ మొత్తం ఇవన్నీ కూడా మనకున్న మెన్యూస్ అన్నీ కూడా చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద రెస్పాన్సివ్ డిజైన్ ఫర్ ద మొబైల్ అండ్ దిస్ ఈజ్ ఫర్ టాబ్లెట్ అండ్ దిస్ ఈజ్ ఫర్ డెస్క్టాప్. ఓకే, సో ఈ విధంగా మనం ఒక అప్లికేషన్ విత్ రెస్పాన్సివ్నెస్తో క్రియేట్ చేయాలనుకుంటే సో బూస్ట్రాప్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బూస్ట్రాప్ ఇంట్రడక్షన్ అండి. ఐ హోప్ ఈ యొక్క బూస్ట్రాప్ అంటే ఏంటి అండ్ బూస్ట్రాప్ హిస్టరీ ఏంటి, లేకపోతే పర్పస్ ఆఫ్ బూస్ట్రాప్ ఏంటి అండ్ బూస్ట్రాప్ యొక్క రియల్ టైమ్ సినారియోస్, నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అండ్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఆర్ ద టూల్స్ వీ నీడ్ ఫర్ దిస్ కోర్స్ అండ్ హౌ టు ఇన్స్టాల్ దెమ్. సో మనకి ఈ కోర్స్ని నేర్చుకోవడానికి కావాల్సిన టూల్స్ ఏంటి అండ్ వాటిని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలని చూద్దామండి. కోడింగ్ చేయడానికి కావాల్సిన కోడ్ ఎడిటర్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. సో దట్ ఈజ్ VisualStudioCode. సో బేసిక్గా అయితే బయట అందరూ కూడా జస్ట్ మనం ఏ విధంగా నేర్చుకుంటామంటే, సో జస్ట్ ఇలాగా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసేసి దాంట్లో మనం ఒక index.html అనేది క్రియేట్ చేసుకుని, సో దాన్ని మళ్ళీ ఇలా జస్ట్ ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ లేకపోతే Notepad++ ఇలా ఓపెన్ చేసి మనం నేర్చుకుంటాం. సో దిస్ ఈజ్ నార్మల్ థింగ్. బట్ ఈ విధంగా మనం నేర్చుకున్న వీ డజంట్ హ్యావ్ దట్ ఫుల్ఫిల్మెంట్. మనం నేర్చుకున్న ఫీలింగ్ ఉండదు అండ్ అది మనకి రియల్ టైం పర్స్పెక్టివ్లో కూడా అంత బాగోదు. సో ఇది ఎప్పుడో మనం నేర్చుకునే వాళ్ళం. సో ఇప్పటికీ కూడా మీరు ఇదే ఫాలో అవుతున్నారంటే దట్ డజంట్ మీన్. సో అది కరెక్ట్ కాదు. సో ఈ రెగ్యులర్ ఫార్మాట్లో నేర్పించను, మీకు ఖచ్చితంగా హై ఎండ్లో రియల్ టైం పర్స్పెక్టివ్లో నేర్పిస్తాను. మీకు స్టార్టింగ్ నుంచే చెప్తున్నాను కాబట్టి సో వీరు డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు దట్ రియల్ టైం పర్స్పెక్టివ్. సో రియల్ టైంలో ఏ విధంగా అయితే ఉంటుందో సో డైరెక్ట్గా నేను ఆ విధంగానే నేర్పించడానికి ట్రై చేస్తాను. ఓకే, సో దానికోసం ఇక్కడ మీకు VisualStudioCode అనేది మీకు ఎట్ దట్ పాయింట్ ఆఫ్ ద సెషన్ మీకు జస్ట్ లైక్ దట్ ఏముందలే ఇన్స్టలేషన్లో అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద సెషన్ చూడండి, సో మనకి ఎంత డిఫరెన్స్ అనేది ఉంటుందో. అంటే రియల్ టైంలో లేకపోతే మనం ప్రాక్టీస్ చేసుకునేదానికి లేకపోతే ఒక కోర్స్ని మనం హై ఎండ్లో హ్యాండిల్ చేయడానికి ఎంత డిఫరెన్స్ అనేది ఉంటుందో మనకి ఈ సెషన్లో కూడా తెలిసిపోతుంది. అట్ ద టైమ్ ఆఫ్ వీఆర్ ఇన్స్టాలింగ్ ఆల్ దోస్ స్టఫ్, మనకి కావాల్సిన టూల్స్ అన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి తెలిసిపోతుంది. సో ఇప్పుడు మీకు ఇస్తున్న టూల్స్ కానీ ఇన్స్టలేషన్ పార్ట్ కానీ ఏదైతే ఉందో అది మనకి ఈవెన్ వీఆర్ డూయింగ్ ఏ రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో మీకు అప్కమింగ్ సెషన్స్లో నేను ప్రాజెక్ట్కి తీసుకువెళ్తాను, అప్పుడు కూడా సరిపోతాయండి. సో నో నీడ్ టు ఇన్స్టాల్. సో ఏదైనా ఫర్దర్గా ఇన్స్టాల్ చేయాల్సి వస్తే ఒక 2-3 ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను మ్యాక్సిమం టూల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తాను. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ వచ్చేసి VisualStudioCode. సో జస్ట్ టైప్ VisualStudioCode అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది అండ్ జస్ట్ ఓపెన్ దట్ లింక్. అండ్ మీరు మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్ అండ్ లైనక్స్ అయితే లైనక్స్. సో మీరు ఏ వర్షన్ యూస్ చేసుకుంటే అది ఇక్కడ మీరు జస్ట్ క్లిక్. సో ఇది మీకు సక్సెస్ఫుల్గా లెఫ్ట్ బాటంలో మీకున్న ఇంటర్నెట్ ఫాస్ట్ని బట్టి డౌన్లోడ్ అయిపోతుంది. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో సో ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిపోయింది. సో జస్ట్ గో టు ద లొకేషన్, అది ఎక్కడ డౌన్లోడ్ అయిందో ఆ పర్టికులర్ లొకేషన్ ఇవ్వాలండి. సో జస్ట్ టేక్ ఇట్ అవుట్, అది కట్ చేసి అదే లొకేషన్లో ఉంచేయకుండా సో ఒక ఫోల్డర్లో ప్లేస్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్ అండి. సో ఇక పర్టికులర్ లొకేషన్ నేను సేవ్ చేసుకున్నాను. సో లేకపోతే మీకు ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో అక్కడి నుంచి జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. సో దీని మీద మీరు డబుల్ క్లిక్ చేయండి అండ్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్స్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ సేమ్. సో జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ మీకు ఐకాన్ కావాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ దట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో మనకి VisualStudioCode VS కోడ్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోతుందండి. సో జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఓకే అండి, సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో లాంచ్ చేయాలని అడుగుతున్నాడు. సో జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. యా, సో దిస్ ఈజ్ ద VisualStudioCode అండి. సో ఫస్ట్ టైం మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి VisualStudioCode అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకి VisualStudioCode మాత్రమే ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోదు. సో మనం రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు లేకపోతే ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినప్పుడు వీ హ్యావ్ సో మెనీ అదర్ ఎక్స్టెన్షన్స్. సో యొక్క ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా మనం రియల్ టైంలో యూజ్ చేస్తామండి. సో యొక్క ఎక్స్టెన్షన్స్ ఏంటి, వాటిని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో లెట్స్ సీ. సో ఆ ఎక్స్టెన్షన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఎక్స్టెన్షన్స్ అని ఇక్కడ ఐకాన్ కనబడుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి
అండ్ ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ అని అక్కడ చూపిస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో దిస్ ఈజ్ జస్ట్ మనకి ఎవరైతే కొత్తగా విజువల్ స్టూడియో కోడ్కి వచ్చారో సో వాళ్ళందరికీ కూడా అవైలబుల్గా ఉండడానికి సో డిఫరెంట్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే స్టార్టింగ్ అని చెప్పి న్యూ ఫైల్, ఓపెన్ ఫోల్డర్ ఇవన్నీ చూపిస్తున్నాడు. సో రైట్ నౌ మనకి ఇదైతే అవసరం లేదు. సో ఇది క్లోజ్ చేసేసేయండి. And now we are going to install some extensions. Okay, so first we are going to install HTML CSS support. So just click here. So ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఇట్ కుడ్ బి అన్ యూస్ఫుల్ ఫర్ ద డెవలపర్కి. ఏదైతే మనం కోడ్ చేస్తున్నప్పుడు అట్ ద టైమ్ యూ ఆర్ కోడింగ్ సో మనకి HTML CSSలో ఉన్న టెంప్లెట్స్ కానీ ట్యాగ్స్ కానీ మనకి ఇది ప్రీ డిఫైన్డ్గా మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్ కుడ్ బి వెరీ యూస్ఫుల్. జస్ట్ మనం అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, ప్రతిసారి మనం టైప్ చేయాల్సిన పని ఉండదు. ఓకే, సో దానికోసం జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇది ఆల్మోస్ట్ మనకి 7 lakhs ప్లస్ ఇన్స్టలేషన్స్ జరిగినట్టు ఉన్నాయి. సో 76 lakhs అంటే ఆల్మోస్ట్ 8 million వరకు మనకి ఇన్స్టలేషన్ జరిగినాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేకపోతే ఎక్కువ యూస్ చేసే ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత CSS పీక్. సో జస్ట్ సెలెక్ట్. సో ఈ యొక్క CSS పీక్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే అట్ ద టైం మనం ఏదైనా పర్టికులర్ కోడ్లో ఒక పర్టికులర్ లొకేషన్ పట్టుకుని అది అసలు ఆ కోడ్ రిఫరెన్స్ ఎక్కడ ఉందని చూడాలనుకోండి, అలాంటప్పుడు మనకి ఈ యొక్క CSS పీక్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ యొక్క ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా మీకు ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ హియర్ అండ్ ఇన్స్టాల్. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్స్టాల్ చేస్తున్నాం. బట్ అట్ ద టైమ్ యూ ఆర్ యూజింగ్ ప్రతిసారి ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అవి యూజ్ చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయండి. సో ఏంటి CSS పీక్ ఏంటి, యొక్క HTML అండ్ CSS సపోర్టర్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అండ్ దీని తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ prettier. సో జస్ట్ క్లిక్ హియర్ అండ్ జస్ట్ ఇన్స్టాల్. చూసారు కదా, ఇది మోర్ దాన్ ఆల్మోస్ట్ 16 million వరకు మనకి డౌన్లోడ్ చేసుకుని. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్స్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాలేషన్. సో ఇక్కడ మనకి మోర్ దాన్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 16 million డౌన్లోడ్స్ వరకు జరిగినాయండి. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేమస్ ఎక్స్టెన్షన్ ఇన్ ద విజువల్ స్టూడియో కోడ్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇక్కడ మనకి ప్రిటియర్ ఏం చేస్తుందంటే మనకి ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది మనకి మ్యాక్సిమం మనం రాస్తున్న ప్రతి కోడ్లో మనకున్న ట్యాగ్స్ని సపోర్ట్ చేయడం కానీ, మనం కంప్లీట్ చేయకుండా అదే మనకి సజెషన్స్ ఇవ్వడం కానీ, ఆటో సజెషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మాట. అండ్ ఈ ప్రిటియర్ అనేది మన యొక్క కోడ్ని ఆర్గనైజర్ స్ట్రక్చర్లో పెడుతుంది. సో వీ హ్యావ్ సో మెనీ అదర్ ఆప్షన్స్ అనమాట. మనం ప్రిటియర్తో చాలా మన యొక్క కోడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా పెరుగుతుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇట్ కుడ్ బి వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు బి అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే, సో డోంట్ ఫర్గెట్ ద ప్రిటియర్ ఫర్ ద విజువల్ స్టూడియో కోడ్ ఎక్స్టెన్షన్. అండ్ దాని తర్వాత వచ్చేసి వీ హ్యావ్ ఎ లైవ్ సర్వర్. సో దాన్ని కూడా మనం ఎక్స్టెండ్ చేసుకుందాం, దాన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకుందాం. అండ్ దాని తర్వాత వచ్చేసి వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద ఎక్స్టెన్షన్ హైలైటింగ్ మ్యాచింగ్ ట్యాగ్. సో ఈ ఎక్స్టెన్షన్ ఏం చేస్తుందంటే మనం ఒక ట్యాగ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆ యొక్క ఎండ్ ట్యాగ్ ఏంటి అన్నది మనకి చూపిస్తుందండి. ఓకే, సో ఇన్స్టాల్. పర్ఫెక్ట్. అండ్ దాని తర్వాత టు డూ హైలైట్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం టు డూ హైలైట్ అనేవి మనం ఏం కోడింగ్ చేస్తున్నాం ఆ పేజీలో మనం ఏదో డెవలపర్గా మనం ఏదైనా రాసుకోవాలనుకుంటే ఈ టు డూ హైలైట్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ మనం చేయాలనుకుంటే మనం ఆ టు డూ లిస్ట్ ఆ యొక్క పేజ్లో ఆ కోడ్ చేస్తున్న పేజ్లో మనం పెట్టుకుని కోడింగ్ అనేది చేసుకోవచ్చు అండి. ఇట్ కుడ్ బి వెరీ యూస్ఫుల్ ఎట్ ద రియల్ టైమ్. సో ఈ విధంగా మనకు ఉంటుంది. ఓకే, సో లుక్ అండ్ ఫీల్. సో దీన్ని కూడా ఇన్స్టాల్ చేయండి. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్.
ఓకే, సో వీటన్నిటితో పాటు వన్ ఆఫ్ ద మోస్ట్ మ్యాండేటరీ ఎక్స్టెన్షన్ వచ్చేసి లైవ్ సర్వర్. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు అవుట్పుట్ చూడాలి. సో అవుట్పుట్ చూడాల్సినప్పుడు ప్రతిసారి కూడా మనం రెగ్యులర్గా ఏం చేస్తామండి, సో రెగ్యులర్గా అయితే మనం ఏదైతే మనం వర్క్ చేస్తున్న ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ దగ్గర ఏదైతే ఆ యొక్క HTML లేకపోతే ఆ ఫైల్ ఉందో దాని మీద క్లిక్ చేసి అవుట్పుట్ చూస్తాం. సో ఇప్పుడు మనం ఆ విధంగా చూడవలసిన పని లేదు. సో వీ హ్యావ్ ఎ లైవ్ సర్వర్. సో ఇక లైవ్ సర్వర్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనం డైరెక్ట్గా మన యొక్క లోకల్ సిస్టంలోనే కోడ్ అనేది రన్ అవుతుంది. సో రన్ అవి మనకి వెబ్ పేజ్లో చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు కోడ్లో ఏదైనా చేంజెస్ చేసినా అవన్నీ కూడా ఆటోమేటిక్గా మీరు రీఫ్రెష్ చేయకుండానే మనకి అప్డేట్ అయిపోతాయండి. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ఎక్స్టెన్షన్స్ చెప్పడంలోనే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రియల్ టైమ్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జస్ట్ నార్మల్గా మనం వర్క్ చేయడం, లేకపోతే నార్మల్గా ఏదైనా యూట్యూబ్ వీడియోస్ చూసి, లేకపోతే మనం నార్మల్గా ఏదైనా ఒక వెబ్సైట్లో ఆర్టికల్స్ చూసి, సో హై ఎండ్లో కూడా వెబ్సైట్ లేకపోతే నార్మల్గా ఏదైనా మనం ప్రాక్టీస్ చేసుకోవడం అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇవన్నీ టూల్స్ మనకి ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తాయి కాబట్టి రియల్ టైంలో మనకి వర్క్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇవి ఓన్లీ మనకి ఇక్కడే యూస్ చేయాలని కాదు, ఇన్ కేస్ మనకి ఏదైనా ఫ్రంట్ ఎండ్లో విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేస్తున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్టెన్షన్స్ అండి. అండ్ వీటన్నిటితో పాటు బ్రౌజర్. సో బ్రౌజర్ దగ్గరికి వచ్చేటప్పటికి వీఆర్ యూజింగ్ ద గూగుల్ క్రోమ్. సో గూగుల్ క్రోమ్ అనేది మన యొక్క బ్రౌజర్ కింద యూస్ చేసుకుంటాం. ఓకే అండి, దీస్ ఆర్ ద టూల్స్ వీ నీడ్ టు లెర్న్ ఫర్ దిస్ కోర్స్ అండ్ ఆల్ దీస్ టూల్స్ ఆర్ ఇన్స్టాల్. సో ఇప్పటికైతే మనం అన్ని టూల్స్ కూడా ఇన్స్టాల్ చేసేసాం. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు సెటప్ బూట్స్ట్రాప్ ఎన్విరాన్మెంట్. సో మనకి బూట్స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలనేది ఈ సెషన్లో చూద్దామండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫోల్డర్. అంటే మీరు ఇక బూట్స్ట్రాప్ కంప్లీట్ కోర్స్ అంతా కూడా ఏ పర్టికులర్ ఫోల్డర్లో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే ఏ పర్టికులర్ ఫోల్డర్లో వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నారో, సో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుని సో కంప్లీట్ కోర్స్ అంతా కూడా సో ఆ పర్టికులర్ లొకేషన్లో ఆ పర్టికులర్ ఫోల్డర్లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్ హియర్. సో జస్ట్ రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్. సో ఫోల్డర్ నేమ్ వచ్చేసి మనకి నచ్చింది ఇవ్వచ్చండి. సో ఎనీథింగ్ వీ కెన్ గివ్. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద బూట్స్ట్రాప్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫోల్డర్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ విత్ దిస్ కోర్స్. సో కంప్లీట్ కోర్స్ అంతా కూడా నేను ఈ ఫోల్డర్లోనే కంటిన్యూ చేస్తాను. ఓకే, సో దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నౌ వీఆర్ గోయింగ్ టు విజువల్ స్టూడియో కోడ్. సో నేను ఆల్రెడీ లా సెషన్లో చూపించాను విజువల్ స్టూడియో కోడ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా ప్లగ్ఇన్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లగ్ఇన్కి యూసేజ్ ఏంటి, దానికి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంటో మీకు చూపించాను. ఓకే, సో నౌ డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు ద కోడింగ్ పార్ట్. ఓకే, సో మనం కోడింగ్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఐ జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ సో వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద ఫాంట్ అండ్ థీమ్. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు యూజ్ ఎ న్యూ థీమ్ హియర్. సో just go to extensions and just type Andromeda. So Andromeda, just type and click here. So this is the theme we are going to follow for this course. So మనకు ఆల్రెడీ HTML CSS మనం నార్మల్గా కంప్లీట్ చేసేసాం. సో ఈ కంప్లీట్ బూట్స్ట్రాప్ అంతా కూడా మనం ఈ పర్టికులర్ థీమ్ అనేది ఫాలో అవుదాం. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఈ పర్టికులర్ థీమ్ ఫాలో అవ్వాలనేది ఇస్ నాట్ కంపల్సరీ. సో జస్ట్ వేరియేషన్ కోసం ఈ థీమ్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఓకే, సో దట్స్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకుంటే యూ కెన్ డిజేబుల్ ఇట్. ఓకే, సో ఇక్కడ మీరు డిజేబుల్ చేశారంటే నార్మల్ మనకి రెగ్యులర్ ఫార్మాట్ విజువల్ స్టూడియో కోడ్ డిఫాల్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ ఎనేబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ క్లోజ్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి జస్ట్ గో టు ద ఫైల్స్ and preference and settings. So it settings lo నాకు I just want to change the font.
సో ఇక్కడ నేను ఫాంట్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి దిస్ ఈజ్ ద డిఫాల్ట్ ఫాంట్. ఓకే, సో దిస్ ఈజ్ ద డిఫాల్ట్ ఫాంట్ రైట్ నౌ వీఆర్ యూజింగ్. సో మన లాస్ట్ సెషన్స్ అన్ని కూడా HTML and CSSకి ఇదే వాడడం. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద ఫాంట్. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు యూజ్ ద అవుట్ఫిట్. ఓకే, సో అవుట్ఫిట్ అనేది మీకు ఇట్స్ గూగుల్ ఫ్రీ ఫాంట్. సో మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే ఇట్స్ అవైలబుల్. సో ఇట్స్ లుకింగ్ వెరీ క్రిస్పీ, చాలా నీట్గా కోడింగ్ అంతా కూడా చాలా నీట్గా కనబడుతుంది. సో నేను ఎనీవే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీ అందరికీ నీట్గా అర్థం అవ్వాలి, సో నీట్గా కనబడాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ ఫాంట్. ఇన్ కేస్ మీరు అవసరం లేదు నేను రెగ్యులర్ ఫాంట్తో కంటిన్యూ అయిపోతానంటే యూ కెన్ కంటిన్యూ. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. సో ఇప్పుడు మనకి విజువల్ స్టూడియో కోడ్ అనేది మనకి పర్ఫెక్ట్ రెడీ ఫర్ కోడింగ్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ఫైల్స్ అండ్ ఓపెన్ ఫోల్డర్. సో ఇందాక మనం ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం బూట్స్ట్రాప్ సంబంధించింది, సో జస్ట్ క్లిక్ ఆన్ ద ఫోల్డర్ అండ్ సెలెక్ట్ ఫోల్డర్. పర్ఫెక్ట్. ఓకే, సో ఇట్స్ లుకింగ్ ఫైన్. సో ఇది క్లోజ్ చేసేసేయండి అండ్ నౌ డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు ద బూట్స్ట్రాప్. ఓకే, దిస్ ఈస్ ద ఫోల్డర్ వీఆర్ గోయింగ్ టు వర్క్. సో జస్ట్ click here and just want to create a new file index.html. okay, so that's it. So మీకు అందరికీ కూడా ఆల్రెడీ తెలుసు. సో మనం I just want to take a default HTML template. సో ఏ విధంగా తీసుకుంటామంటే default HTML template exclamatory mark and just click on tab. So this is the default HTML template. okay, so this is what we are going to do. and ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే మీకు ఫాంట్ అనేది చాలా క్రిస్ప్గా చాలా నీట్గా కనబడుతుంది, రైట్? సో మీకు ఫాంట్ ఇందాక మనం చేంజ్ చేసాం కదా, సో దట్ ఈస్ అ ఫాంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ ఫాంట్ చేంజ్ చేయకపోతే ఇది ఈ విధంగా ఉండదు. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ దట్ వన్స్ అగైన్. సో దిస్ ఈజ్ ద ప్రిఫరెన్స్ అండ్ సెట్టింగ్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెట్ చేసేస్తే సో దిస్ ఈజ్ ద రెగ్యులర్ ఫాంట్. ఓకే, సో ఈ విధంగా ఉంటే మనకు ఆబ్వియస్గా అన్ని కోర్సెస్లో నేను నార్మల్గా యూజ్ చేసే ఫాంట్ ఇది. సో కొంచెం వేరియేషన్ కోసం ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద అవుట్ఫిట్. ఓకే, సో ఇట్స్ లుకింగ్ రియల్లీ క్రిస్పీ అండ్ చాలా నీట్గా కనబడుతుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏ కోడింగ్ ఏంటి అనేది చాలా నీట్గా ఉంటుంది అందుకోసం. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు ఓపెన్ ద లైవ్ సర్వర్. okay, so now I am going to open the live server. Just click on open with live server. yeah, perfect. సో ఒక్కసారి మన యొక్క సెటప్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో లేదో ఒక్కసారి చెక్ చేద్దామండి. సో దానికోసం ఐ జస్ట్ వాంట్ టు యూజ్ h1 ట్యాగ్ అండ్ జస్ట్ వాంట్ టు టైప్ Telugu text steps. okay, so just save and this is the output. okay, so cool. So everything is looking fine. సో ఇప్పటి వరకు మనం చేసిన సెటప్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. నౌ జస్ట్ రన్ బ్యాక్ టు ద బ్రౌజర్ అండ్ జస్ట్ గో టు ద గూగుల్ అండ్ జస్ట్ సర్చ్ ఫర్ ద బూట్స్ట్రాప్. సో మీరు డైరెక్ట్గా బూట్స్ట్రాప్ అని సెర్చ్ చేసిన ఓకే అండి, లేదంటే మీరు డైరెక్ట్గా బూట్స్ట్రాప్ వెబ్సైట్కి వెళ్ళిపోయినా ఓకే. సో దిస్ ఈజ్ ద బూట్స్ట్రాప్ వెబ్సైట్ అండి. సో దిస్ ఈజ్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ద బూట్స్ట్రాప్. సో ఇక్కడ నుంచి మన యొక్క బూట్స్ట్రాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటామండి. సో దానికోసం ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే బటన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో మనం ఎప్పుడైతే డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తామో సో ఇక పేజ్కి మనం రీడైరెక్ట్ అవుతాం. సో ఈ పేజ్కి మనం రావడం జరుగుతుంది. సో ఈ పేజ్లో మనకి వీ హ్యావ్ ఎ కంపైల్డ్ CSS అండ్ JS అని ఇక్కడ మనకి వీ హ్యావ్ ఎ టైటిల్. అండ్ ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే సో ఇక్కడ కంపైల్డ్ CSS అండ్ JS ఫైల్స్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి ఫైల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి. అంటే మనం డౌన్లోడ్ చేసుకుంటే ఈ ఫైల్స్ అన్నీ కూడా మన యొక్క డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటాయి అని చూపిస్తున్నాడు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. రైట్, మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో మీన్ వైల్ అది ఇక్కడ డౌన్లోడ్ అవ్వనివ్వండి, లేకపోతే ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ సే జస్ట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది, అయినప్పటికీ కూడా జస్ట్ వెయిట్ ఫర్ 1 minute బికాస్ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు బూట్స్ట్రాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క ఫైల్స్ని మనకి అప్లికేషన్లో పేస్ట్ చేసుకుని అప్పుడే యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. right now we can use directly by using the CDN. okay, so CDN అనే యొక్క ప్రాసెస్ ద్వారా కూడా మనం మన యొక్క బూట్స్ట్రాప్ని యూజ్ చేసుకోవచ్చండి. సో దానికోసం అసలు ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్తాను, అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ CDN అనేది కూడా నేను చెప్తాను. సో దానికోసం జస్ట్ ఇక్కడ మనకి వీ హ్యావ్ ఎ కోడ్. సో దీన్ని కాపీ చేయండి. సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో ఇది మనం ఎక్కడ ప్లేస్ చేయాలంటే సో బాటమ్ ఆఫ్ ద టైటిల్. సో జస్ట్ సేవ్. సో ఇప్పుడు సేవ్ చేశారు కదా, సో లింక్ అయితే అక్కడే ఉంచేసేయండి. స్క్రిప్ట్ని మాత్రం జస్ట్ కట్ ఇట్
అండ్ ప్లేస్ ఇన్సైడ్ ద బాడీ. ఓకే, సో ఈ బాడీ లోపల నేను స్క్రిప్ట్ని ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ద CDN ఫార్మాట్లో మనం యూజ్ చేస్తున్నామండి. ఓకే, సో బూట్స్ట్రాప్ మనకి యూజ్ అవుతుంది. సో ఒక్కసారి ఈ అప్లికేషన్ సేవ్ చేసి రన్ చేద్దాం. ఓపెన్ ద లైవ్ సర్వర్. ఓకే, సో దిస్ ఈజ్ వర్కింగ్ ఫైన్. సో ఇప్పుడు మనకి బూట్స్ట్రాప్ యూజ్ అవుతుందండి. ఓకే, సో ఇందాక మీకు అవుట్పుట్ వేరేగా ఉంది, సో ఇప్పుడు మనకి అవుట్పుట్ వేరేగా ఉంది, రైట్? సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ సీయింగ్. సో ఇప్పుడు మనకి బూట్స్ట్రాప్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది వితౌట్ హ్యావింగ్ ఎనీ మనకి డౌన్లోడ్ ఫైల్స్ ఏమో మనం యూజ్ చేసుకోలేదు. అయినప్పటికీ కూడా మనకి బూట్స్ట్రాప్ అనేది యూజ్ అవుతుంది బై యూజింగ్ ద CDN. బట్ in which scenarios we are going to use this CDN? So ఏ సినారియోస్లో మనం CDN యూజ్ చేసుకుంటాం అంటే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు పుట్ యువర్ అప్లికేషన్ సర్వర్ ఆన్ ప్రెజర్, అంటే మీ యొక్క అప్లికేషన్ సర్వర్ని మీరు ప్రెజర్ పెట్టకుండా మీరు డైరెక్ట్గా బూట్స్ట్రాప్ యొక్క సర్వర్ నుంచి మీకు బూట్స్ట్రాప్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇంప్లిమెంటేషన్, ప్రతి ఒక్క కోడింగ్, ప్రతి ఒక్క ఎఫెక్ట్ అనేది మీరు బూట్స్ట్రాప్ సర్వర్ని తెచ్చుకుందాం అనుకుంటే దెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద CDN. లేదు, అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ యూజ్ ఎనీ థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్, నాకు అప్లికేషన్ డౌన్ అవుతుంది, లేకపోతే నాకు అప్లికేషన్ కొంచెం స్లో అవుతుంది, సో అటువంటి ప్రాబ్లం ఉండి మీరు డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ సర్వర్ యూస్ చేసుకుంటాం అనుకుంటే సో గో విత్ ద డౌన్లోడ్ ప్రాసెస్. ఓకే, సో ఆబ్వియస్గా మీకు అన్ని కంపెనీస్ కూడా డౌన్లోడ్ ప్రాసెస్ ఫాలో అవుతాయి. సో డైరెక్ట్గా ఎవరు కూడా CDN యూస్ చేయరు. ఇన్ కేస్ యూస్ చేసిన దట్స్ నాట్ ఏ డీల్, అది మనకి పెద్ద ఇబ్బంది కూడా ఉంది. ఎందుకోసం అంటే ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ మీకు చూపించాను. ఓకే, సో ఈ లింక్స్ ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటాం. సో ఈ లింక్స్ ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటాం అండ్ లేటర్ ఆన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద బూట్స్ట్రాప్. అండ్ బూట్స్ట్రాప్ సర్వర్ నుంచి మనకి ఆ ఎఫెక్ట్స్ కానీ ఆ కోడింగ్ అవంతా కూడా మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద CDN. ఓకే, ఐ హోప్ దిస్ పాయింట్ ఈజ్ క్లియర్. ఓకే, నౌ ఎనీవే జస్ట్ గో బ్యాక్ టు ద డౌన్లోడ్. సో ఎక్కడైతే మనం డౌన్లోడ్ చేసామో ఆ ఫోల్డర్కి వెళ్ళండి. సో దిస్ ఈజ్ ద వే. ఓకే, సో జస్ట్ షో ఇన్ ద ఫోల్డర్. సో జస్ట్ రైట్ క్లిక్. సో అది నేను కట్ చేసుకున్నానండి. సో ఒక పర్టికులర్ ఫోల్డర్ అయితే నేను ప్లేస్ చేస్తున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు గో టు ద, సో నౌ జస్ట్ ఎంటర్ ఇన్ టు ద ఈ ఫోల్డర్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు ప్లేస్ హియర్. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసేసుకోవచ్చు, కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు క్లారిటీగా ఉండాలి కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ న్యూ ఫోల్డర్ and just want to paste it here. Okay, so this is the bootstrap downloadable file. So మనం ఏదైతే వెబ్సైట్ ని డౌన్లోడ్ చేసుకున్నామో అది. Okay, so just enter into this folder and again we just enter into this folder bootstrap. So in this folder we have two more folders. So ఆ రెండు కూడా వచ్చేసి మనకి CSS and JS. So ఈ రెండు folders కూడా just copy and paste in our project. Okay, so మన project లో paste చేసుకున్నాం, paste. So of course it takes some time, so no problem. So that's it. So within few seconds it will be copy paste. Okay, so that's it. And inside CSS so we have so many files. So మనకి చాలా ఫైల్స్ ఉంటాయండి. ఈ ఫైల్స్ అన్ని కూడా మనం యూజ్ చేసుకోము. సో we are using only one file, that is bootstrap.min.css. okay, సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఎవ్రీ ఫైల్. సో ఇక్కడ మీరు అడగచ్చు సార్ డైరెక్ట్గా నేను బూట్స్ట్రాప్ అనే ఫైల్ యూస్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ bootstrap.min అనే ఫైల్ ఎందుకోసం అంటే సో ఇక్కడ మనకి సైజ్ అనేది తగ్గుతుందండి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 201 KB ఉంది. సో మనకి bootstrap.min.css వర్షన్లో అయితే 161 KB ఉంటుంది. ఓకే, సో వాట్ ఆర్ ద చేంజెస్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద CSS పార్ట్ దట్ కుడ్ హ్యాపెన్ ఇన్ ద bootstrap.min.css, అదంతా కూడా మనం ఈ పర్టికులర్ ఫైల్లో చేస్తాం. సో అది మనకి కోడింగ్లోకి వెళ్ళినప్పుడు చాలా నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో వై వీఆర్ యూజింగ్ దిస్ ఫైల్ ఓన్లీ అండ్ దానికి రీజన్ ఏంటంటే మనకి ఇది కొంచెం కంప్రెస్డ్ మిన్ ఫైల్, అంటే ఇక్కడ మనకి .min అనేది ఇక్కడ చూపిస్తుంది కదా, సో అది మినిమల్ వర్షన్లో ఉంటుంది. సో మనకి సైజ్ అనేది తగ్గుతుంది. ఓకే, that is the reason. So I just want to delete remaining all files except this. Okay, so just click on delete. Yeah, perfect. So this is the CSS part. And coming to the JS, so JS also same. So I just want to delete every file except bootstrap.min.js. okay, so this is here. So same reason. So ఇక్కడ మీరు చూడొచ్చు, సో bootstrap కి ఖచ్చితంగా 146 KB ఉంది. సో ఇట్స్ 58 KB only. Okay, so I just want to select all and I just want this bootstrap.min.js. okay, so యొక్క ఫైల్ తప్ప మిగతా అన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. సో జస్ట్ క్లిక్ ఆన్ delete. okay, so perfect. So this is the thing. okay, so now everything is looking fine.
సో ఇన్ కేస్ మీరు ఎవరికైనా డౌట్ ఉంటే సార్ ఈ యొక్క సిఎస్ఎస్ ఫైల్లో అన్నీ ఎందుకు యూస్ చేయట్లేదు, జేఎస్ ఫైల్లో అన్నీ ఎందుకు యూస్ చేయట్లేదు, మన ఆ ఫైల్స్ ఎందుకు యూస్ చేస్తున్నాం అనే డౌట్స్ ఏమన్నా ఉంటే సో జస్ట్ వన్స్ గో త్రూ ద డాక్యుమెంటేషన్. సో డాక్యుమెంటేషన్ ఈజ్ వెరీ క్లియర్. సో ఒకసారి మీ డాక్యుమెంటేషన్ ద్వారా వెళ్ళారు, ఒకసారి మొత్తం అంతా కూడా రీడ్ చేస్తే సో వాట్ ఈజ్ వాట్, అసలు ఏ ఫైల్ ఎందుకు మనం ఎందుకు రిమూవ్ చేసేసాం, సో వై ఆర్ యూజింగ్ ఓన్లీ మినిఫైడ్ వర్షన్స్ అనేవి మీకు అర్థమవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద సిఎస్ఎస్ అండ్ జేఎస్ ఫైల్స్. సో జస్ట్ వెంట్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ జేఎస్ ఫైల్ ఫర్ మేకింగ్ ఫర్దర్ చేంజెస్ ఇన్ ద జేఎస్. సో మనం జేఎస్లో కానీ ఏదైనా చేంజెస్ చేసుకుంటే సో ఆ చేంజెస్ అన్ని కూడా మనం చేసుకోవడానికి ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఏ ఫైల్. సో ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ హియర్ న్యూ ఫైల్ app.js. okay, so all changes that are available in the JS, that is JavaScript related changes అన్ని కూడా మనం ఇక్కడ చేసుకుంటాం. ఓకే, సో జస్ట్ క్లోజ్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ఫైల్ ఫర్ ద సిఎస్ఎస్. అంటే మనకి స్టైల్స్కి సంబంధించిన చేంజెస్ అన్ని కూడా మనం ఈ పర్టికులర్ ఫైల్లో చేసుకుంటాం. సో దిస్ ఫైల్ కుడ్ బి అవైలబుల్ ఇన్ ద రూట్. సో దీన్ని మనం రూట్లో ప్లేస్ చేద్దాం. సో style.css, యా, పర్ఫెక్ట్. సో మీరు ఏవేవైతే స్టైల్కి సంబంధించిన చేంజెస్ చేస్తారో సో అవన్నీ కూడా మనం ఈ పర్టికులర్ ఫైల్లో మనం ప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో దట్స్ ఆల్. సో జస్ట్ సేవ్ అండ్ క్లోజ్. సో నౌ బిఫోర్ వీ గోయింగ్ టు క్లోజ్ దిస్ సెషన్, ఈ సెషన్ క్లోజ్ చేసే ముందు వీఆర్ గోయింగ్ టు డూ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో ఆ యొక్క స్టెప్ ఏ విధంగా చేయాలి, అసలు ఆ స్టెప్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో ఈ స్టెప్ ఏంటంటే మనం ఇప్పుడు దాకా క్రియేట్ చేసిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నిటినీ కూడా మన యొక్క index.html ఫైల్ అంటే మన యొక్క అప్లికేషన్కి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఓకే, సో హౌ వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ ఆల్ దోస్ ఫైల్స్ అనేది ఒకసారి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఇందాక మనం ప్లేస్ చేసిన CDN లింక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి రిమూవ్ చేసేసేయండి. సో దిస్ ఈజ్ ద వన్ అండ్ దిస్ ఈజ్ ద వన్. సో ఆ 2 ట్యాగ్స్ కూడా నేను రిమూవ్ చేసేసాను అండ్ ఐ జస్ట్ సేవ్డ్ ద ఫైల్. ఓకే, సో నౌ ఐ జస్ట్ వాంట్ టు ఓపెన్ ఎ లింక్ here and just click on enter. So inside this href I'm going to integrate my bootstrap.min.css file. Okay, so a file ekkudundandi naku css folder. Inside this css folder we have a bootstrap.min.css file. Okay, so ee vidhanga manaku chupinchalandi. Okay, perfect. So oka file aithe మనం ఇంటిగ్రేట్ చేసాం సక్సెస్ఫుల్ గా అండ్ అగైన్ లింక్ and just click on enter and ఇక్కడ మనకి again we have a href. సో ఈ href లో మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా style.css మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాం. అంటే మన స్టైల్స్ అన్ని కూడా మన యొక్క అప్లికేషన్కి ఇంప్లిమెంట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఫైల్లో చేసిన స్టైల్స్ అన్ని కూడా మన అప్లికేషన్కి ఇంప్లిమెంట్ అవుతాయి. ఇక్కడ కానీ మీరు లింక్ చేయకపోతే అవి ఏవి కూడా ఇంప్లిమెంట్ కావు. ఓకే, సో style.css. ఓకే, పర్ఫెక్ట్. నౌ జస్ట్ గెట్ డౌన్ టు ద బాడీ పార్ట్ and just down to the h1. so you can just open the script tag. okay, so ఇక్కడ script tag లోపల just src, ఈ యొక్క src లో మన యొక్క జావా స్క్రిప్ట్ సంబంధించిన మెయిన్ ఫైల్స్ అంటే జేఎస్ ఫైల్స్ అన్ని కూడా మన యొక్క స్క్రిప్ట్ ట్యాగ్ లో ప్లేస్ చేసుకున్నాం. సో మన యొక్క జేఎస్ ఫైల్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయండి, జేఎస్ అనే ఫోల్డర్లో js/bootstrap.min.js. okay, so this is the one of the file. So just copy and paste and మనం కస్టమైజ్ చేసి క్రియేట్ చేసుకున్న ఫైల్ ఉంది కదా, సో స్లాష్ అని చెప్తే ఇక్కడ మనకి app.js. ఓకే, సో ఈ 2 ఫైల్స్ కూడా మనకు వచ్చేసాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. సో మన యొక్క బూట్స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో జస్ట్ సేవ్ ద ఫైల్ అండ్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. యా, సో పర్ఫెక్ట్. సో మనకి అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇట్ ఈస్ ద బూట్స్ట్రాప్. మనకి ఆ యొక్క ఫాంట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో బూట్స్ట్రాప్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే అంటే నిజంగా ఇది మనకి బూట్స్ట్రాప్ వర్క్ అవుతుందా లేదా, సో ఇఫ్ యూ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ డౌట్స్ సో జస్ట్ రిమూవ్ ద లింక్స్. ఒకసారి మీ లింక్స్ రిమూవ్ చేసేసి జస్ట్ సేవ్ చేసి అప్లికేషన్ రన్ చేస్తే మీకు నార్మల్ ఫాంట్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫాల్ట్ ఫాంట్. సో దిస్ ఈస్ ద వే. ఇంకా మనం ఇంకా ఇన్డెప్త్గా చెక్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా బూస్టప్ బటన్స్ తీసుకొని చెక్ చేయొచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. బట్ వీఆర్ డూయింగ్ ఆల్ దోస్ స్టఫ్ ఇన్ ద లేటర్ ఆన్ సెషన్స్. ఓకే, సో దిస్ ఈస్ ద క్వైట్ సింపుల్ వే టు సెటప్ యువర్ బూస్టప్ ఎన్విరాన్మెంట్. సో ఇంత ఈజీగా మనకి బూస్టప్ ఎన్విరాన్మెంట్ని సెటప్ చేసుకోవచ్చండి. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. Bye bye.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు వర్క్ విత్ బూట్స్ట్రాప్ కలర్స్ అండ్ కస్టమైజేషన్స్. సో మనకి బూట్స్ట్రాప్లో వీ హ్యావ్ ఎ ప్రీ డిఫైన్డ్ కలర్స్. సో మనకి బూట్స్ట్రాప్లో కొన్ని ప్రీ డిఫైన్డ్ కలర్స్ ఉంటాయి. సో మనకి కావాలి అనుకుంటే ఆ ప్రీ డిఫైన్డ్ కలర్స్ని డైరెక్ట్గా యూస్ చేసుకుంటాం, లేదంటే మనం ఆ యొక్క ప్రీ డిఫైన్డ్ కలర్స్ని కూడా కస్టమైజ్ చేసి యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఇంకా రిక్వైర్మెంట్ చాలా ఎన్హాన్స్ చేసుకోవాలి, చాలా హ్యూజ్గా యూస్ చేయాలనుకుంటే సిఎస్ఎస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద bootstrap colors and customization. Okay, so I just want to show you మనకి కలర్స్ ఎక్కడ ఉంటాయి bootstrap లో, ఏ విధంగా మనం we are going to see all those predefined colors అంటే. సో జస్ట్ గో టు ద వెబ్సైట్, డైరెక్ట్గా మీరు యొక్క వెబ్సైట్కి వచ్చేసేయండి. సో దిస్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ద bootstrap. సో మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చూసాం. సో getbootstrap.com. ఓకే, సో ఇక వెబ్సైట్లోకి వచ్చేసేయండి అండ్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ డాక్స్. ఓకే, సో దిస్ ఈస్ ద డాక్యుమెంట్స్. సో జస్ట్ క్లిక్ హియర్. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ అన్ ఆప్షన్ దట్ ఈస్ కస్టమైజ్. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి అండ్ హియర్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ కలర్. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేయండి. సో దీస్ ఆర్ ద ప్రీ డిఫైన్డ్ కలర్స్ ఆఫ్ ద బూట్స్ట్రాప్. ఓకే, సో ఈ కలర్స్ మనకి ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, డేంజర్, వార్నింగ్, ఇన్ఫో, లైట్ అండ్ డార్క్. సో ఈ కలర్స్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, లేదంటే మనం ఈ యొక్క కలర్స్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో డైరెక్ట్గా ఎలా యూజ్ చేసుకుంటాం, ఏ విధంగా కస్టమైజ్ చేసుకుందాం అనేది ఇప్పుడు చూద్దామండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద VisualStudioCode. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఈ యొక్క కలర్స్, ప్రీ డిఫైన్డ్ కలర్స్ అన్ని కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ ఎ బాడీ అండ్ ఇన్సైడ్ ద బాడీ వీ హ్యావ్ ఎ h1 ట్యాగ్. ఓకే, సో ఇక హెడ్ ట్యాగ్లో వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్. ఓకే, సో లెట్స్ సీ. హియర్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ h2 ట్యాగ్. సో కొంచెం సైజ్ అనేది మనం రిడ్యూస్ చేస్తే మొత్తం అన్ని ప్రీ డిఫైన్డ్ కలర్స్ కూడా చూపించడానికి అవుతుంది, అందుకోసం. సో తెలుగు tech steps. So here I just want to take class and this is the class bz-primary. సో ఇక్కడ మనం స్పెల్లింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి, లేకపోతే ఆబ్వియస్గా మనకి ఆ యొక్క బూట్స్ట్రాప్ ప్రీ డిఫైన్డ్ కలర్స్ మనకి అవుట్పుట్లో చూపించదు. ఓకే, సో జస్ట్ సేవ్ చేసి ఒకసారి అప్లికేషన్ని రన్ చేయండి. యా, పర్ఫెక్ట్. సో దిస్ ఈస్ ద అవుట్పుట్ వాట్ వి గెట్. సో మనకి బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, సో ప్రీ డిఫైన్ కలర్ ప్రైమరీ అనేది అప్లై అయింది. సో రిమైనింగ్ అన్ని కలర్స్ కూడా ఒకసారి అప్లై చేస్తాను చూడండి. సో దీనికోసం ఏం లేదు, సో మనం ఇదంతా కూడా టైప్ చేయాల్సిన పని లేదు. సో వీ కెన్ డూ ఇట్ వెరీ ఫాస్ట్. సో జస్ట్ సెలెక్ట్ అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు కదా షార్ట్ కట్స్, నేను అన్నీ కూడా మనకి HTML అండ్ CSS కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ మనం 3 సెలెక్ట్ చేసి షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో. ఓకే, సో ఆబ్వియస్గా మనం టైప్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో దీస్ ఆర్ ద షార్ట్ కట్స్, వెరీ యూజ్ఫుల్. సో ఇప్పుడు నేను ఒక్కొక్క కలర్ ఇక్కడ అప్లై చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో దిస్ ఈస్ ద సెకండరీ అండ్ దిస్ ఈజ్ సక్సెస్. యా, ఇక్కడ మనకి చూపిస్తుంది కాబట్టి ఆబ్వియస్గా మనం వీ కెన్ టేక్ దట్ డేంజర్ అండ్ దాని తర్వాత వీ హ్యావ్ అ వార్నింగ్ అండ్ దాని తర్వాత వీ హ్యావ్ అ ఇన్ఫో. పర్ఫెక్ట్. అండ్ వన్ మోర్ ట్యాగ్ వీ నీడ్, సో దట్ ఈస్ డార్క్. యా, సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. యా, పర్ఫెక్ట్. సో మొత్తం మనకి ఇది వస్తుంది. యా, కూల్. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి. సో మనకి ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ కలర్స్, కాకపోతే మనకి లాస్ట్ డార్క్లో మన టెక్స్ట్ అనేది కనిపించట్లేదు. సో దానికోసం మనం సింపుల్గా వీ కెన్ మేక్ టెక్స్ట్ హైలైట్. సో ఇక్కడ మనం టెక్స్ట్ వైట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ టైప్ చేయాలండి, ఇక్కడ దీని లోపల టైప్ చేయాలి. సో టెక్స్ట్ -వైట్. యా, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది వైట్ కలర్లో హైలైట్ అయింది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు ఎక్కడైనా టెక్స్ట్ అనేది వైట్ కలర్లో ప్లేస్ చేసుకోవాలనుకుంటే వీ క్యాన్ ప్లేస్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడ ఎల్లో కలర్, ఓకే, బ్లూ ఇక్కడ కూడా బాగానే ఉంది. సో మనకి 2 కలర్స్లో పెద్దగా హైలైట్ అవ్వలేదు, సో ఇక్కడ కూడా మారుద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ మేక్ కాపీ. సో ఈ 2 కలర్స్ మనకి
secondary and success. So paste, so paste. So these all things we did based on the requirement and so requirement చూసినప్పుడు అవుట్పుట్ చూసినప్పుడు మనకు ఆబ్వియస్గా తెలిసిపోతుంది. సో ఎక్కడ మనకి హైలైట్ అయింది, ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగోలేదు. ఇప్పుడు చూడండి మనకు టెక్స్ట్ అనేది వైట్లో ప్లేస్ చేసిన తర్వాత మనకి కొంచెం బాగా కనపడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద ప్రీ డిఫైన్డ్ బూస్ట్రాప్ కలర్స్. సో మనకి పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రీన్ అనేది ఆబ్వియస్గా సక్సెస్ని రిప్రజెంట్ చేస్తుంది. లేకపోతే మీకు ఏదైనా వార్నింగ్ ఇవ్వాలంటే అక్కడ మీరు డేంజర్ రెడ్ అనేది యూస్ చేయొచ్చు ఈ కలర్స్ అనేవి. కాకపోతే కొన్ని సినారియోస్లో మనం కస్టమైజ్డ్ కలర్స్ అనేవి యూస్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సినారియోస్లో ఈ యొక్క కలర్స్ని మనం ఏ విధంగా కస్టమైజ్ చేసుకుంటాం అనేది ఒకసారి చూపిస్తాను. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో ఇక్కడ మనం ఆల్రెడీ వీ హ్యావ్ ఎ style.css. సో I just want to make a primary color into customization. Okay, so ఇక్కడ నేను primary color ఏదైతే ఉందో సో దీన్ని ఇక్కడ నేను కస్టమైజ్ చేస్తున్నాను. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు డూ దట్. సో ప్రైమరీ కలర్ ఇక్కడ ఆబ్వియస్గా మీకు బ్లూ ఉంది. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ అదర్ కలర్. ఓకే, సో మీకు కస్టమైజేషన్ అనేది చూపించడం కోసం సో ఐ జస్ట్ వాంట్ టు గో టు style.css. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ dot bz hyphen primary. Here I just want to make the color. Okay, so ఒకసారి చూడండి. సో బ్యాక్గ్రౌండ్ అని తీసుకుంటే సరిపోతుంది. we don't need to take as a background color. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కలర్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే సో వీ కెన్ గివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు గెట్ గ్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ గ్రీన్ ఎల్లో. సో సేవ్ అండ్ జస్ట్ గో బ్యాక్. సో మన అవుట్పుట్ అనేది సేవ్ చేసినా కూడా మనకి చూపించలేదు. వై? సో లెట్స్ సీ ద రీజన్. సో మనకి ఆల్రెడీ మనం కస్టమైజ్ చేసాం, అయినప్పటికీ కూడా ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ఆన్ ద అవుట్పుట్ బికాస్ జస్ట్ రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్ ద ఎలిమెంట్స్. సో జస్ట్ గో టు ప్రైమరీ. సో దిస్ ఈస్ ద కలర్. సో ఇక్కడ మనం తీసుకున్న కలర్ ఇది. సో గ్రీన్ ఎల్లో మనం తీసుకున్నాం, బట్ మనకి ఇక్కడ ఆల్రెడీ బ్లూ ఏదైతే ఉందో ఆ కలర్ ఉంది. బికాజ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనే ట్యాగ్ అనేది ప్రీ డిఫైన్డ్ కలర్స్లో యాడ్ చేయడం జరిగింది. అందుకోసమే మన యొక్క కస్టమైజ్డ్ కలర్ ఏదైతే ఉందో అది మనకి ఓవర్ కావట్లేదు. సో ఎప్పుడు మనం ఏం చేస్తామంటే మన యొక్క కస్టమైజ్డ్ కలర్స్లో కూడా మనం ఈ యొక్క ఇంపార్టెంట్ అనే ట్యాగ్ అనేది మనం యాడ్ చేసుకుంటామండి. ఓకే, సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్ అండ్ లెట్స్ సీ హౌ యూ గోనా డూ దిస్. ఓకే, సో ఇది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద Visual Studio Code. That's it, and save and run the application. Okay, so this is how you're gonna customize our colors. Okay, so ee vidhanga man colors ni customize cheskuntamandi. So in case meeru if you are working in real time project meeku number of colors kavali, you are looking for more number of colors anukunte maniki Google we have a lot more color options. For example, I just want to show you a website. So there you can get lot more colors. akkada maniki inka number of color palettes doruktayi. So let's see. So a website vachesi flat UI కలర్స్. ఓకే, సో ఇదేనే కదండి మనకి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి మనం పిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. సో వాట్ ఈస్ దిస్? సో యాడ్ ఏదో వస్తుంది. సో దీస్ ఆర్ ద ప్యాలెట్స్ అండి. సో ఇందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ టేక్ ఇండియన్ ప్యాలెట్. సో ఇండియన్ ప్యాలెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాలెట్ మీ మీద మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో ఇది కాపీ చేసుకుంటాం. ఓకే, సో జస్ట్ ఇట్ ఈస్ కాపీడ్. సో జస్ట్ వెన్ బ్యాక్ టు కోడ్. సో ఇక్కడ మనం ఈ గ్రీన్ కలర్ మనం ఏదైతే జస్ట్ నేమ్ ఇచ్చామో సో మనకు ప్యాలెట్స్ గుర్తుండవు కాబట్టి ఇక్కడ నేను జస్ట్ కలర్ నేమ్ ఇచ్చేసాను. సో జస్ట్ రిమూవ్ ఇట్ అండ్ పేస్ట్ ఇట్. ఓకే, సో సేవ్ అండ్ జస్ట్ రన్ ద అప్లికేషన్. ఓకే, సో ఈ విధంగా మనం కస్టమైజ్డ్ కలర్స్తో వర్క్ చేస్తాం. సో వీ హ్యావ్ అ లాట్ మోర్ ఆప్షన్స్. సో ఇంకా మీరు ఇక్కడ ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఉంటాయి. అండ్ ఈ యొక్క సింపుల్ వెబ్సైట్ నేను సింపుల్గా ఒకే ఒక వెబ్సైట్ చూపించాను. సో మీకు రియల్ టైంలో అయితే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయండి. సో ఇందాక మనం ఏదైతే గ్రీన్ కలర్ తీసుకున్నామో సో లేకపోతే సో లైట్ గ్రీన్ లేకపోతే లైట్ బ్లూ. సో ఈ విధంగా మనం జస్ట్ మీరు ఆ కాపీ జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు అది ఆబ్వియస్గా కాపీ పేస్ట్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ అండ్ సేవ్. సో యా పర్ఫెక్ట్, సేవ్.
సో ఈ విధంగా మనం జస్ట్ ఆబ్వియస్గా మనం లాట్ మోర్ వర్క్స్ చేయొచ్చు. అండ్ మన యొక్క థీమ్, మన వెబ్సైట్కున్న థీమ్ని చాలా క్లాస్గా అండ్ హైలీ బ్రాండెడ్, ఎందుకోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ టైంలో థీమ్స్ అనేవి చాలా ఎక్కువ యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ ఉందంటే ఆ పర్టికులర్ కలర్స్ మెయింటైన్ చేస్తే, సో ఎయిర్టెల్ ఉందంటే రెడ్ అండ్ వైట్, ఫ్లిప్కార్ట్ ఉందంటే ఎల్లో అండ్ బ్లూ, సో అమెజాన్ ఉందంటే ఎక్కువ వైట్ అండ్ గ్రే ఫ్లేవర్స్లో వెళ్తుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో కొన్ని వెబ్సైట్ పర్పుల్ మెయింటైన్ చేస్తే, కొన్ని పింక్ మెయింటైన్ చేస్తే, సో ఈ కలర్ ప్యాలెట్స్ అనేవి చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి. సో ఆబ్వియస్గా అది హై అండ్ హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్కి ప్రొవైడ్ చేస్తారు. బట్ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద టైమ్, మనకి అసలు వాట్ ఈస్ వాట్ అనేది తెలియాలి కాబట్టి, సో ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో దిస్ ఈస్ ద వే హౌ యూ గోనా వర్క్ విత్ ద ప్రీ డిఫైన్డ్ అండ్ కస్టమైజ్డ్ కలర్స్ ఇన్ బూస్ట్రాప్. సో మన బూస్ట్రాప్లో ఈ విధంగా ప్రీ డిఫైన్డ్ అండ్ కస్టమైజ్డ్ కలర్స్తో వర్క్ చేస్తాం. ఓకే, సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ టైప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఆర్ బ్రేకింగ్ పాయింట్స్ ఇన్ బూస్ట్రాప్. సో బూస్ట్రాప్లో మనకి బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, సో బ్రేక్ పాయింట్స్ ఆర్ కస్టమైజబుల్ విత్ దట్ డిటర్మైన్ హౌ యువర్ రెస్పాన్సివ్ లేఅవుట్ బిహేవ్ అక్రాస్ డివైజెస్ ఆర్ వ్యూ పాయింట్ సైజ్ ఇన్ బూస్ట్రాప్. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్. బట్ మనం ఒకసారి ఈ డెఫినేషన్ ఒకసారి మళ్ళీ చదివి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో మనకి బూస్ట్రాప్లో బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటి? సో బ్రేక్ పాయింట్స్ ఆర్ కస్టమైజబుల్ విత్ దట్ డిటర్మైన్స్ హౌ యువర్ రెస్పాన్సివ్ లేఅవుట్ బిహేవ్స్ అక్రాస్ డివైజెస్ కానీ ఆర్ వ్యూ పోర్ట్ సైజెస్. సో ఆ యొక్క డివైస్ సైజెస్ లేకపోతే ఆ యొక్క వ్యూ పోర్ట్ సైజెస్ బిహేవ్ అవుతున్న లేకపోతే ఆ లేఅవుట్ రెస్పాన్సివ్నెస్ ఉన్నది మనం బూస్ట్రాప్లో ఈ యొక్క బ్రేక్ పాయింట్స్ ద్వారా డిఫైన్ చేసుకుంటాం అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి. సో బ్రేక్ పాయింట్స్ అనేవి మనం యూజ్ చేసుకుని మనం విత్ అనేది డిఫైన్ చేస్తాం, విత్ అనేది డిటర్మైన్ చేస్తాం, అది కూడా కస్టమైజబుల్ విత్ అనేది ఇస్తాం. ఓకే, సో అంటే ఈ పర్టికులర్ విత్ ఉంటే అది స్మాల్ అని, ఈ పర్టికులర్ విత్ ఉంటే లార్జ్ అని, ఈ పర్టికులర్ విత్ ఉంటే ఎక్స్ట్రా లార్జ్ అని చెప్పి మనం డిటర్మైన్ చేసుకుంటున్నాం, రైట్? సో దాన్ని బట్టి ఈ బ్రేక్ పాయింట్కి మనం డిఫైన్ చేసిన, ఈ బ్రేక్ పాయింట్స్ యూస్ చేసుకుని మనం డిఫైన్ చేసిన విత్ ఉంది చూసారా? సో దాన్ని బట్టి మీ యొక్క రెస్పాన్సివ్నెస్ అనేది, మీ యొక్క లేఅవుట్కున్న రెస్పాన్సివ్నెస్ అనేది బిహేవ్ అవుతుంది. ఎక్కడ బిహేవ్ అవుతుంది? అక్రాస్ ద డివైజెస్, అంటే ఆ యొక్క డివైజెస్లో కానీ లేకపోతే మీరు ఇచ్చిన వ్యూ పోర్ట్ సైజెస్ కానీ అది అప్లికబుల్ అవుతుంది. అండ్ దాన్ని బట్టి మీకు మీ యొక్క వెబ్ పేజ్ యొక్క లేఅవుట్ అనేది రెస్పాన్సివ్నెస్ అనేది చూపిస్తుంది. ఓకే, సో దీని అంతటినీ కూడా మనం బూస్ట్రాప్లో బ్రేక్ పాయింట్స్ అంటామని చెప్పి అంటున్నాడు. ఓకే, సో దట్ ఈస్ ద డెఫినేషన్. So that is the meaning of the definition. Okay, break points are customizable with that determine how your responsive layout behaves across devices or viewport sizes in Bootstrap. Okay, so this is the definition of the breakpoints in Bootstrap. For example, మీకు సింగిల్ లైన్లో బ్రేక్ పాయింట్ గురించి చెప్పాలి అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద రెస్పాన్సివ్ డిజైన్ అండి. ఓకే, సో మీ యొక్క వెబ్ పేజ్ లేకపోతే మీ యొక్క అప్లికేషన్కి ఒక రెస్పాన్సివ్నెస్ ఇస్తున్నామంటే సో దిస్ ఈజ్ ద బిల్డింగ్ బ్లాక్స్. ఓకే, బ్రేక్ పాయింట్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్. ఓకే, వీటితో ఈ యొక్క బ్రేక్ పాయింట్స్తో మనం కంట్రోల్ చేయొచ్చు మన యొక్క లేఅవుట్ని, లేకపోతే మన యొక్క లేఅవుట్ని కస్టమైజ్ చేయొచ్చు. సో వీటన్నిటి కోసం మనం ఏం యూస్ చేసుకుంటామంటే మీడియా క్వరీస్ అని యూస్ చేసుకుని మన యొక్క లేఅవుట్స్ని మనం ఈ యొక్క బ్రేక్ పాయింట్స్ ద్వారా కంట్రోల్ చేసుకుంటాం, కస్టమైజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. సో లెట్స్ ఫస్ట్ సీ అబౌట్ ద బ్రేక్ పాయింట్స్. ఓకే, సో ఫస్ట్ అసలు మనకి బూస్ట్రాప్లో బై డిఫాల్ట్గా ఎన్ని బ్రేక్ పాయింట్స్ ఉన్నాయి, సో ఏ పర్టికులర్ బ్రేక్ పాయింట్కి ఏ పర్టికులర్ డైమెన్షన్ మెన్షన్ చేస్తారు, లేకపోతే ఒక పర్టికులర్ బ్రేక్ పాయింట్కి అసలు నేమ్ ఏంటి, లేకపోతే ఒక పర్టికులర్ బ్రేక్ పాయింట్కి క్లాస్ ఎక్కడ మనం ఫిక్స్ చేస్తాం, వాట్ ఈస్ ద క్లాస్ ఇన్ఫిక్స్, అంటే మనం క్లాసెస్ ఇస్తాం కదా, సో క్లాసెస్ ఇన్ఫిక్స్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ.
ఓకే అండి, సో దీస్ ఆర్ ద బై డిఫాల్ట్ బ్రేక్ పాయింట్స్ ఇన్ ద బూట్స్ట్రాప్. సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. సో రైట్ నౌ వీఆర్ ఇన్ దిస్ వర్షన్ కాబట్టి సో నేను ఈ సెషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఉన్న వర్షన్స్ ప్రకారం సో దిస్ ఇస్ ద బ్రేక్ పాయింట్స్ దట్ ఆర్ అవైలబుల్. ఓకే, సో బై డిఫాల్ట్గా మనకి 6 బ్రేక్ పాయింట్స్ అనేది బూట్స్ట్రాప్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఎక్స్ట్రా స్మాల్, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ and extra large. Okay, so these are the breakpoints what we have. Okay, so these all are the breakpoints. And coming to the class fix, so extra small ki aithe etuvanti class fix manam provide cheyaledu. So class fix ante entante for example man ikkada CSS లో మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో మనం ఏదైనా రాసుకుంటున్నప్పుడు క్లాస్ ఇస్తాం ఆ యొక్క ఎలిమెంట్కి. సో ఆ విధంగా మీరు కానీ బూట్స్ట్రాప్లో మనం ఒక పర్టికులర్ క్లాస్ ఫిక్స్ అనేది ప్రొవైడ్ చేసాం అనుకోండి. సో దాన్ని బట్టి మనకి రెస్పాన్సివ్నెస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ట్రా స్మాల్కి అయితే ఎటువంటి క్లాస్ ఫిక్స్ యూస్ చేయాల్సిన పని లేదు. సో దాని యొక్క డైమెన్షన్స్ వచ్చేసి మీకు లెస్ దాన్ 576 పిక్సెల్స్ ఉంటే దెన్ ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ ఎక్స్ట్రా స్మాల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క డైమెన్షన్స్ కానీ ఈక్వల్ ఆర్ మోర్ దెన్ 576 పిక్సెల్స్ ఉంటే దెన్ ఇట్ ఈస్ కమ్ అండర్ స్మాల్. ఓకే, సో దీని యొక్క క్లాస్ ఫిక్స్ వచ్చేసి SM. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీడియా క్వరీ అంటే మీ యొక్క డైమెన్షన్స్ కానీ మోర్ దెన్ 768 పిక్సెల్ కన్నా ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ ఉంటే దాన్ ఇట్ ఈస్ కమ్ అండర్ మీడియం. ఓకే, సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. కాకపోతే కంటెంట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాకపోతే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినప్పుడు యూ కెన్ గెట్ ఓకే సో దిస్ ఈజ్ వాట్ అన్నది. ఓకే, అండ్ లార్జ్ వచ్చేసి LG అనేది క్లాస్ ఫిక్స్ యూస్ చేసుకుంటాం. అండ్ డైమెన్షన్స్ వచ్చేసి ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ 992 పిక్సెల్. అండ్ ఎక్స్ట్రా లార్జ్ వచ్చేసి XL అనేది యూస్ చేసుకుంటాం. అండ్ డైమెన్షన్స్ వచ్చేసి 1200 పిక్సెల్ అంటే ఈక్వల్స్ టు 1200 ఆర్ గ్రేటర్ దెన్ 1200. అండ్ ఎక్స్ట్రా లార్జ్ వచ్చేసి క్లాస్ ఫిక్స్ వచ్చేసి XSL అండ్ డైమెన్షన్స్ వచ్చేసి 1400 పిక్సెల్ అంటే 1400 పిక్సెల్ కానీ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ 1400 పిక్సెల్ ఉంటే దెన్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ extra large. Okay, so that is the dimensions of the breakpoints. So let's see how you're going to handle these all those dimensions and breakpoints in our coding perspective. Okay, so let's get back into the Visual Studio Code. So right, so you can first I just want to take H2. Okay, so you can H2 తీసుకున్నాను with Telugu textures and primary colors నేను తీసుకున్నాను. Yes, just one save and run the application. Okay, so these are the output what we get. So ఇది మనకి అవుట్పుట్ అండి రైట్ నౌ. సో తెలుగు టెక్స్టైప్స్ అండ్ ఇక్కడ మనకి కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎందుకు మారి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసాం. సో బికాస్ ఆఫ్ ద కలర్స్ ఇక్కడ మనం తీసుకున్నాం కాబట్టి. ఓకే, సో దాన్ని బట్టి okay perfect. Okay, so let's see how you're gonna work with these breakpoints. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోనా టేక్ మీడియా క్వరీ. ఇప్పుడు మనం మీడియా క్వరీ తీసుకుని సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్రేక్ పాయింట్ మనం ఇక్కడ డిఫైన్ చేద్దామండి. ఓకే, సో నేను కంప్లీట్గా టైప్ చేసుకుంటూ పోతే మీకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఇట్ లైక్ దిస్. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ట్రా స్మాల్ వచ్చేసి అండ్ మీడియా క్వరీ ఈ విధంగా తీసుకుందాం. ఆ మినిమం విడ్త్ వచ్చేసి 100 పిక్సెల్ తీసుకుందాం. ఒకవేళ మీకు 100 పిక్సెల్ ఉంటే వాట్ ద థింగ్ ఐ జస్ట్ వాంట్ టు నో అంటే నేను వాట్ ఆర్ ద చేంజెస్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇన్ అవర్ అప్లికేషన్ అంటే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తున్నాను, కోరల్లోకి తీసుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. అండ్ దెన్ ఆఫ్టర్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద మినిమం విడ్త్ వచ్చేసి 576 పిక్సెల్ అంటే ఇట్ కమ్స్ అండర్ రెడ్ కలర్. ఓకే, సో ఇది మనకి ఏమవుతుంది స్మాల్ అవుతుంది. ఇంకా మనం ప్రతిదానికి కామెంట్స్ రాసుకుంటూ పోగల. సో దిస్ ఈజ్ స్మాల్. ఓకే, అండ్ దాని తర్వాత మినిమం విత్ వచ్చేసి 768 పిక్సెల్. ఓకే, అండ్ దిస్ ఈజ్ కమ్స్ అండర్ మీడియం. సో ఈ మీడియం అయితే బ్లూ కలర్ చూపించమంటున్నాను. అండ్ దాని తర్వాత I just want to take 992 pixel. So 992 pixel అంటే ఇట్స్ కమ్స్ అండర్ లార్జ్. ఓకే, సో దాని తర్వాత I just want to take a extra large
సో దట్ ఈస్ 1200 పిక్సెల్. అండ్ దాని తర్వాత ఐ జస్ట్ వాంట్ టు టేక్ extra large. Okay, so for example I just want to take 1400 pixel. Okay, so these are the media queries I just want to maintain. And remember that, సో ఇక్కడ మీరు కలర్స్ ఇచ్చారు ఏంటంటే కలర్స్ మన ఇష్టం అండి, మీకు చేంజ్ చూపించడానికి నేను కలర్స్ ఇచ్చాను. సో రేపొద్దు మీ అప్లికేషన్లో ఇఫ్ యూ వాంట్ టు మేక్ సంథింగ్ రియల్లీ గ్రేట్ అనుకుంటే మీరు ఇంకా చేంజెస్ యూ కెన్ డూ. ఓకే, సో అంతేగాని కలర్స్ మాత్రమే చేంజ్ చేసుకోవాలనేది ఇక్కడ నా పాయింట్ కాదు. కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఓకే దిస్ ఈజ్ వాట్, ఓకే ఈ పాయింట్ ఇది అంటే మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ కలర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, సో దట్ ఈస్ ద కోడింగ్ పార్ట్. సో మళ్ళీ మీకు టైప్ చేస్తూ కూర్చుంటే కష్టం అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ టైప్ చేసింది ఐ జస్ట్ వాంట్ టు గో త్రూ ఇట్. ఓకే, షార్ట్ కట్ యూస్ చేసి మీకు ఇక్కడ ఫాస్ట్గా డిస్ప్లే చేయడానికి ట్రై చేసాను. ఓకే, సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. యా, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మీకు అవుట్పుట్ చూడండి, ఎక్స్ట్రా లార్జ్ ఉంది కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ద కలర్ వీఆర్ మెయింటైన్. సో ఇక్కడ మనకి అంటే ఇట్స్ ద మినిమం విడ్త్ ఎక్కడ ఉంది 1400 పిక్సెల్లో ఉంది కాబట్టి మనకి ఈ విధంగా వచ్చింది, అది డెస్క్టాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ ఇన్స్పెక్ట్ దిస్ అండ్ యా. సో ఇప్పుడు చూడండి నేను ఐ జస్ట్ వాంట్ టేక్ దిస్ ఫర్ ద మోటో 4G అనే మొబైల్కి తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది. సో దిస్ ఈజ్ ద మినిమం విత్, మనం దీనికి మెయింటైన్ దిస్ ఫర్ కోరల్ అంటే మనకి 100 పిక్సెల్ ఉందన్నమాట ఈ యొక్క మొబైల్ డిస్ప్లే అనేది. సో దిస్ ఈజ్ ద థింగ్, అంటే మనకి ఆ రేంజ్లో ఉంది కాబట్టి మనం 100 పిక్సెల్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇట్స్ కమ్స్ అండర్ ఎక్స్ట్రా స్మాల్. ఓకే, సో దట్ ఈజ్ ఇట్. ఎందుకు ఇక్కడ 360 640 డైమెన్షన్స్లో ఉంది అంటే మనకి ఇట్ కుడ్ బి అండర్ ఎక్స్ట్రా స్మాల్ అనమాట. సో ఎక్స్ట్రా స్మాల్కి ఎంతవరకు మనం లిమిట్ పెట్టుకున్నామండి, ఇట్స్ కుడ్ బి లెస్ దాన్ 576 పిక్సెల్ ఉంటే దెన్ ఇట్ కమ్స్ అండర్ ఎక్స్ట్రా స్మాల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ పిక్సెల్ 2 కూడా సేమ్ అదే విత్లో ఉంది. అండ్ ఐఫోన్ 5 తీసుకున్నా, ఐఫోన్ 5 కూడా అంతే, ఐఫోన్ 6 కూడా అంతే ఉందా, ఐఫోన్ 10 అయితే ఖచ్చితంగా మారాలి. ఓకే, మారలేదు. ఐప్యాడ్ తీసుకున్నాం. యా, సో ఐప్యాడ్కి అయితే మారింది. ఎందుకోసం అంటే మనకి ఐప్యాడ్కి ఎంత వచ్చింది 768 పిక్సెల్ వచ్చింది. ఓకే, సో అందుకోసమే బ్లూలోకి వచ్చింది. అండ్ దాని తర్వాత ఐప్యాడ్ ప్రో, యా ఐప్యాడ్ ప్రో కూడా మారింది. సో ఐప్యాడ్ ప్రోకి వచ్చేసి ఎంత వచ్చింది 992 అంటే మీకు ఇట్ కుడ్ బి అండర్ లార్జ్. సో లార్జ్లోకి వచ్చింది. ఇందాక మనకి బ్లూలోకి వచ్చింది, అది ఐప్యాడ్ దట్ కుడ్ బి ఇన్ ద మీడియం అన్నమాట, మీడియం సైజ్లో ఉంది. సో ఇది ఐప్యాడ్ ప్రో కాబట్టి మనకి ఈ సైజ్లోకి వచ్చింది విడ్త్ అనేది. అండ్ దాని తర్వాత మనకి ఇంకా సర్ఫేస్ ఇది కూడా మళ్ళీ ఇట్స్ వెంట్ బ్యాక్. ఓకే, సో ఇది చూడండి, ఇది మనకి 1200 పిక్సెల్ అబవ్ ఉంది కాబట్టి ఇట్స్ కమ్స్ అండర్ ఎల్లో. సో దీని యొక్క మీడియా క్వరీ లేకపోతే మినిమం లెంగ్త్ 1200 పిక్సెల్ ఉంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రా లార్జ్. ఓకే, సో దీనికి మనం ఎక్స్ట్రా లార్జ్ అని చెప్పి కాల్ చేస్తాం. ఓకే, సో ఎక్స్ట్రా లార్జ్. అండ్ ఫైనల్గా మనం సో దిస్ ఈస్ ద మోర్ దాన్ 400 పిక్సెల్ అండ్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ ఎక్స్ట్రా లార్జ్ బ్రేక్ పాయింట్. ఓకే, సో ఈ విధంగా మనం బూస్ట్రాప్లో బ్రేక్ పాయింట్స్తో వర్క్ చేస్తామండి. ఓకే, సో దిస్ ఈస్ ద వే హౌ యూ గోనా వర్క్ విత్ ద బ్రేక్ పాయింట్స్ ఇన్ బూస్ట్రాప్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. అండ్ అట్ ద సేమ్ టైం మనం బ్రేక్ పాయింట్స్లో క్లాస్ ఫిక్సెస్ కూడా యూస్ చేసి అంటే క్లాస్ నేమ్స్ కూడా యూస్ చేసి మనం బ్రేక్ పాయింట్స్ని యూస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాను కదా, ఎస్ఎం కానీ ఎండి కానీ ఎల్జీ కానీ ఎక్సెల్ ఎక్స్ఎక్సెల్. సో ఇవన్నీ కూడా ఏ విధంగా యూస్ చేయాలి ఏంటి అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దామండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.